వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క టాపిక్ ఏమిటి అని అంటే టెక్నాలజీ పైన చర్చ అయితే ఈ యొక్క టాపిక్ తీసుకోవడం జరిగింది. సో మనకు ఉపయోగపడేటువంటి టెక్నాలజీ గురించి మనం అయితే మాట్లాడతాం. సో ఇందులో మనకి సూర్యనారాయణ గారు, అదేవిధముగా షేక్ అమీర్ బాషా మరియు మన్సూర్, వీరు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. సో మీ అందరికీ కూడా వెల్కమ్. సో వాస్తవానికి ఇది లైవ్ చేయవలసింది, కొన్ని అనివార్యపు కారణాల వల్ల మనం లైవ్ చేయకుండా వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాం. సో ఒకసారి ఒక్కొక్కరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి యొక్క పరిచయం తెలుసుకుందాం. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్కారం అండి అందరికీ కూడా. విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఇలాగే అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యి అభిమానులను సంపాదించుకొని, ఇప్పటికీ నేను అంటాను విహెచ్ టెక్నాలజీ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేటువంటి ఈ యొక్క పరిస్థితిని తెచ్చుకోవాలని, రావాలని, వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, వారే కాదు నేను కూడా, ఎందుకంటే ఛానల్ అన్నాక నేను వారు కాబట్టి అందరం కూడా ఉన్నతమైన స్థానంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పార్టిసిపేషన్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఇంకా ఇంట్రడ్యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. సో ధన్యవాదాలు. సో తర్వాత మిస్టర్ అమీర్ బాషా మాట్లాడుతుంటారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అమీర్ బాషా ఫ్రమ్ నంద్యాల డిస్టిక్. సో థ్యాంక్ యూ అండి నేతాజీ సార్, మాకు కూడా మీరు ఛానల్లో లైవ్ చేయడానికి వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఛానల్ చాలా నేర్పించింది నాకు. ఈ ఛానల్లో నేను చాలా నేర్చుకున్నాను. సో ఇదండి నా పరిచయం. సో ఇలాంటి లైవ్స్ ఇంకా మీరు ఎన్నెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి కలుద్దాం. ఓకే, ధన్యవాదాలు బ్రదర్. తర్వాత మన్సూర్. నాకు మన్సూర్ అనే పేరులోనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉందని నా అభిప్రాయం. అందరికీ కూడా అలాగే ఉంటుందని భావిస్తాను. సో ఓకే మన్సూర్, సో నీ యొక్క అభిప్రాయాన్ని, నీ యొక్క పరిచయాన్ని చేసుకో. Hi viewers, first of all welcome to VH Technology యూట్యూబ్ ఛానల్. సో నేను కూడా ఈ ఛానల్ నేతాజీ సార్తో పరిచయం అవడానికి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఛానల్ నుంచి నేను కూడా చాలా వీడియోస్ చూశాను, చాలా నేర్చుకున్నాను. నేను కూడా డెవలప్ అయ్యాను మొబైల్స్ పరంగా కానీ, పీసీ పరంగా కానీ. సో ఇప్పుడు ఈ లైవ్లో నన్ను పార్టిసిపేషన్గా తీసుకోవడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. పార్టిసిపేషన్లో కలుగుతాం. ఓకే, సో అయితే మీ అందరికీ కూడా ధన్యవాదాలు, పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చినందుకు. అయితే ఇవాళ టాపిక్స్ మనం చూసినట్టయితే టెక్నాలజీ గురించి మనం వీడియోస్ చేసాం. సో వాటిపైన మనం ఒక్కొక్కటిగా చర్చిస్తూ వస్తాం. సో ముందుగా సూర్యనారాయణ గారు చెప్పండి. సో మీరు ఒక సంచలనమే సృష్టించారు అనుకోవచ్చు, యూట్యూబ్ ఎడ్యుకేషన్. సో మెయిన్గా మనం తీసుకోవాలి. చాలా అసలు ఈ యొక్క కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది, అసలు ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది? ముఖ్యంగా చాలామంది న్యూ క్రియేటర్స్ వ్యూస్ రాకుండా బాధపడుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏంటో వాళ్ళకి తెలియవు. సో ఆ తప్పుల్ని నేను నార్మల్ యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. సో అలా చూసినవి మన వాళ్ళు మన కమ్యూనిటీలో ఎందుకు చేయకూడదు, మన వాళ్ళు మన కమ్యూనిటీలో ఎందుకు తీసుకురాకూడదు అని నేను అనుకున్నాను. మొట్టమొదటిగా నేనేమనుకున్నానంటే దీన్ని ఎక్కడ ప్రవేశపెడితే బాగుంటుంది, ఏ ఛానల్లో ప్రవేశపెడితే బాగుంటుంది అని ఆలోచించగా నాకు
లైఫ్ ఇచ్చిన ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే విహెచ్ టెక్నాలజీ. సో దీనిలోనే ప్రవేశపెడదాం. ఎక్కడో ఎందుకు ప్రవేశపెట్టాలి, దీనిలోనే పెడదాం. ఎక్కడో ఎందుకు చేయాలి, దీనిలో చేద్దాం అని నేను నేతాజీ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఎందుకయ్యా ఇవన్నీ అని అంటారనుకున్నా, కానీ మీ ఇష్టం, ఇది మీది, మీ ఛానల్, మీరేం చేసినా నేను అప్లోడ్ చేస్తాను అనేటువంటి స్థితిలో తను నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. సో అనివార్య కారణాల వల్ల వీడియోస్ చేయడం కొంచెం ఆలస్యం అవుతున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్ మీద ఎంతో లోతుగా ఎక్స్పెరిమెంట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టూడియోలో ఏదైనా మంచి టాపిక్స్ చేద్దామని చూసే లోపే దిమ్మ తిరిగి అప్డేట్ ఇచ్చాడు యూట్యూబ్ వాడు మాకు. ఏంటి అంటే యూట్యూబ్ స్టూడియోలో వీడియో అప్లోడ్ చేసాను. వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, మనం ఒక వీడియోని తీసుకుంటాం, షేర్ చేసుకుంటాం, యూట్యూబ్ తీసుకుంటాం, లేదా క్రోమ్ నుంచి వెళ్తాం, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఎస్, బాగానే ఉందండి, అక్కడికి బాగానే ఉంది. కానీ యూట్యూబ్ స్టూడియోలో ఎలా అప్లోడ్ చేద్దాం, అది కూడా మొబైల్ని ఉపయోగించి. దిమ్మ తిరిగి అప్డేట్ అండి, అది మాత్రం నిజంగానే నేనే షాక్ అయ్యాను చూడగానే. సో దాన్ని ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని నేతాజీ గారికి ఇలా పెట్టానో లేదో వెంటనే 1 వీక్ అంతా తను అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయడం జరిగింది. సో ఇంకా యూట్యూబ్లో మనము ఈ అనలైజ్ చేసుకోవడం, వీక్లీ రీక్యాప్ కానీ మంత్లీ రీక్యాప్ కానీ అట్లాంటి అప్డేట్స్ ఇచ్చాడు. ఎలా ఇస్తున్నాడంటే రాను క్రియేటర్స్ని ప్రోత్సహించే విధంగా డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోని ఉపయోగించి యూట్యూబ్ని మేనేజ్ చేసే విధంగా వారు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత మంచి అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి నేను దీన్ని యూట్యూబ్ ఎడ్యుకేషన్ అని భావించి నేను దీనికి సంబంధించి ఈ ఛానల్లో ప్రవేశపెట్టాలని అనుకున్నాను, ప్రవేశపెట్టాను. గతంలో వ్యూస్ ఎలా వస్తాయి, వ్యూస్ రావాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, మనం ఏం చేస్తే మన ఛానల్ సర్చ్లోకి వస్తుంది అనేటువంటి చాలా కార్యక్రమాలను విహెచ్ టెక్నాలజీ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇలాగే ఈ యూట్యూబ్ స్టూడియో సంబంధించిన అప్డేట్ నేను చేసి పెట్టాను అంటే నేను అప్లోడ్ చేస్తాను అంతే. సో కాబట్టి నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైంది. తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో ఎన్నెన్నో వీడియోస్ వస్తాయి యూట్యూబ్ స్టూడియో గురించి. ఇంకా ఛానల్ యూట్యూబ్ స్టూడియోలో ఎలా యాక్సెస్ ఇవ్వాలి, క్రోమ్లో యాక్సెస్ ఇస్తారే మనకందరికీ తెలిసిందే. క్రోమ్ నుంచి యూట్యూబ్ స్టూడియో తీసుకుంటాం, అక్కడ నుంచి ఇతరులకు యాక్సెస్ ఇస్తాం. కానీ మొబైల్లోని యూట్యూబ్ స్టూడియోలో ఇంతవరకు ఎవరు యాక్సెస్ ఇవ్వలేదు ఛానల్. కానీ ఇది ఎలా ఇవ్వాలి, హౌ టు గివ్ యాక్సెస్, దీని గురించి నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటే దిమ్మ తిరిగి అప్డేట్ ఇచ్చాడు యూట్యూబ్ వాడు. నేరుగా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎలా యాక్సెస్ ఇవ్వాలనేది డైరెక్ట్గా తెలియజేశాను. సో ఇలా నేను యాక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే నాకే ఆశ్చర్యమైంది. సో ఇలాంటి అప్డేట్స్ నేను పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ టాపిక్ని నాకు పరిచయం చేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు నేతాజీ గారికి ధన్యవాదాలు. ఇంకా కూడా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్, నేనేం సైలెంట్గా ఉండను, మన ఛానల్ని ఇంకా కూడా అభివృద్ధిలోకి తీసుకుని వస్తాను. సో నాకు ఒక సభ్యుడిగా మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సో ధన్యవాదాలు బ్రదర్, చాలా చక్కగా అయితే చెప్పారు. వాస్తవానికి ఈ యొక్క వీడియో ఏదైతే మనము ఇంట్రడ్యూస్ చేసామో యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనేది, సో ఈ యొక్క యూట్యూబ్ ఎడ్యుకేషన్ చాలా సంచలనమే. ఎందుకంటే మన యొక్క ఛానల్లో నాకు తెలిసి యూట్యూబ్ గురించి వీడియోస్ చేసాం, కానీ ఒక యూట్యూబ్ ఎడ్యుకేషన్ అదే. సో ఒక ఈ ఛానల్ నిర్వహించే వాళ్ళు సో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎలా ఉండాలి సో అనేది ఒక ఎడ్యుకేషన్ మనం నేర్చుకుంటాం. సో అదే యూట్యూబ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన హక్కులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, మన స్కూల్స్లోనో లేదా కాలేజెస్లో చదువుకుంటాం. సో అలాగే మనం యూట్యూబ్ ఛానల్ నడపాలి, కానీ ఎలా, ఏంటి, దాన్ని ఎలా చేయాలి, సో ఇలా చాలా మందికి తెలియదు. అలాంటివి నేర్చుకోవడానికే మనం యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అదేవిధంగా మీకు ఎంత ఇదిగా ఆలోచన వచ్చిందో అదే విధముగా ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా సో ఆదరిస్తున్నారు. అందరికీ కూడా నేను ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎందుకంటే
సో విహెచ్ టెక్నాలజీలో విఎఫ్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆసక్తికరంగా చూసేటువంటి ప్రేక్షకులు ఎంతోమంది అయితే ఉన్నారు అనేది నా అభిప్రాయం. సో ఖచ్చితంగా ఏదైనా లోటుపాట్లు ఉంటే మీకు సో చెప్పమని కూడా మన యొక్క మొబైల్ నెంబర్స్ అదేవిధంగా అన్నీ కూడా అబౌట్ సెక్షన్లో ప్రొవైడ్ చేసాం. ఆ విషయం అందరూ తెలిసిందే. ఏ లోటుపాట్లు ఉన్నా సరే మేము సరి చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామని అందరికీ మరొక్కసారి కూడా నేను తెలియజేస్తున్నాను సందర్భం వచ్చింది కనుక. సో మీరు ఏదైనా సరే చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే పలానా లోటుపాటు ఉంది మీలో అని చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. సో ఉదాహరణకి ఏంటంటే మన తెలుగు క్యాలెండర్ సిరీస్ చేసాం, మనం 2023లో స్టార్ట్ చేసాం. సో ఇది ఎవ్రీ మంత్ మనం రిలీజ్ చేసేవాళ్ళం. అంటే ఎలా జనవరి, సో ఫిబ్రవరి సంబంధించిన జనవరి మంత్ లాస్ట్, మార్చి అంటే ప్రీవియస్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ సంబంధించింది ఈ యొక్క మంత్ ఎండింగ్లో అయితే మనం ఇస్తూ ఉన్నాం. సో ఇలా కొంతమంది ఏం చెప్పారంటే నాకు టెక్నాలజీ వీడియోస్ లాంటివి మిస్ అవుతున్నాం, దయచేసి మీరు క్యాలెండర్ సిరీస్ని కూడా ముగించండి అని చెప్పారు. సో అదిగా మేము పరిగణలోకి తీసుకున్నాం, ఎందుకంటే మనం వీడియోస్ చేయాలి, ఖచ్చితంగా అందించాలి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం సిరీసెస్ అనేటివి కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. సో కానీ ఈ యొక్క సిరీస్ కంప్లీట్ చేయాలంటే సమయాభావం, అదేవిధంగా బిజీ షెడ్యూల్ వల్ల అయితే చేయలేకపోతున్నాం. కానీ అయినా కానీ ఓపిక్గా వేచి ఉన్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. వాస్తవానికి ఏంటంటే మనం లైవ్ అనేది చేసి దగ్గర 10 months దాకా అవుతుంది, దానిపైన అవుతుంది. సో కాబట్టి మనం లైవ్ చేయలేని కారణంగా మనం ఇవాళ ఈ వర్చువల్ మీటింగ్ అయితే చేస్తున్నాం. సో ఈ యొక్క వర్చువల్ మీటింగ్లో మనం చర్చించే విషయం కూడా అదే, సో యూట్యూబ్ ఎడ్యుకేషన్ గురించి. సో మీరు ఈ యొక్క వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కనుక మీరు మీకున్న సందేహాలు అడిగినట్టయితే ఖచ్చితంగా మరొక వర్చువల్ వీడియోస్లాగా మేము తెలియజేస్తాం. సో ఇక యూట్యూబ్ ఎడ్యుకేషన్తో పాటుగా మనము సో ట్రెండింగ్లో ఉన్నటువంటి రెండో అంశం, సో మన యొక్క పీపుల్స్ అంటే మన యొక్క బ్లైండ్ పీపుల్స్కి ముఖ్యంగా ఎంతో ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ అనేదానికన్నా కార్డ్ అని చెప్పచ్చు. అదే యూనిక్ డిజేబిలిటీ కార్డ్, యుఐడి కార్డ్. సో యూనిక్ డిజేబిలిటీ కార్డ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి కార్డ్ని మనము సో ఏ విధంగా మనకి అప్రూవ్ అయిందని చెక్ చేసుకోవాలో వీడియో చేసాం. తర్వాత డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మనం తెలియజేసాం. మంచి రెస్పాన్స్ విత్ ఇన్ అవర్స్లో, ఇంతవరకు మన ఛానల్ చరిత్రలో సో విత్ ఇన్ 1 hourలో 100 views వచ్చిన ఏకైక వీడియో అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఆ యొక్క వీడియోస్ ఏదైతే హౌ టు డౌన్లోడ్ యూనిక్ డిజేబిలిటీ కార్డ్ అని వీడియో చేసామో ఈ యొక్క వీడియోకే 10 members, ఎగ్జాక్ట్గా 10 members మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా చేసిన ప్రతి వీడియోస్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నిదానంగా అందరికీ కూడా రీచ్ అవుట్ అవుతున్నాయి. సో కొంతమంది పరిశీలిస్తున్నారు, వీరు కంటెంట్ బాగా ఇస్తున్నారు లేదా అనేసి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను కంటెంట్ ఇస్తాం. సో కంటెంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యూనిక్ డిజేబిలిటీ కార్డు పైన మిత్రులు ఇప్పుడు మన ఈ యొక్క వర్చువల్ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మనం తెలియచేద్దాం. ఎందుకంటే ఆ యొక్క సందేహాలు చాలా మంది కూడా ఉండొచ్చు కనుక ఎన్నో సందేహాలు ఉంటే ఒక్కొక్కరిగా అడగవలసిగా కోరుచున్నాను. యా, సో యూడిఐడి కార్డ్ గురించి మీరు వీడియోస్ చేశారు. యా, చాలా హ్యాపీ, చూసాను నేను వీడియోస్ అన్ని. ఓకే, సో ఈ యూడిఐడి కార్డ్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఓకే, గుడ్ క్వశ్చన్. సో యూడిఐడి కార్డ్, సో ఇది యూనిక్ డిజేబిలిటీ కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లో వస్తుంది. సో మనం గమనించినట్టయితే ఇప్పుడు ఉదాహరణకి మెడికల్ సర్టిఫికేట్ ఉంది. సో మన ఆంధ్రాలో ఒకలాగా ఉంటుంది, తెలంగాణలో ఒకలాగా ఉంటుంది, సో తమిళనాడులో ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫార్మాట్లో అయితే ఉంటుంది. సో మెడికల్ యొక్క ఫార్మాట్ వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఆంధ్రాలో తీసుకున్న మెడికల్ మనం తెలంగాణలో తీసుకెళ్ళాం అనుకోండి, సో మన యొక్క మెడికల్ అక్కడ చెల్లదు. డిజేబిలిటీ మెడికల్ అందులో పర్మనెంట్ మెడికల్, కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల అది చెల్లదు, కొద్దిగా పక్కన పెడతారు. సో మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ బస్సు లాంటివి ఉన్నాయి, రైల్వే పాస్ ఉంది. ఈ రైల్వే పాస్ పైన కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి నేను పంజాబ్లో చదువుకుంటున్నాను, పంజాబ్లో నేను రైల్వే పాస్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ నుంచి నేను కన్స్ట్రక్షన్ పాస్ తీసుకుని అంతా బాగుంది. కాకపోతే నేను పంజాబ్లో చదువుకుంటున్నాను కాబట్టి
ఆ నియర్ బై స్టేషన్లో నేను చేసిన అవకాశం ఉంటుంది. సో అయితే ఆ నియర్ బై యొక్క స్టేషన్లో నేను చేసినప్పుడు ఏమవుతుందంటే, సో వారు మన గుంతకలకైతే రమ్మంటారు. ఓకే, బాగుంది. సో అయితే నేను ఇప్పుడు ఏంటి, నాకు షార్ప్ టైం ఉంది, చాలా షార్ప్ టైం ఉంది. సో నేను ఒకవేళ నేను తీసుకోవాలనుకున్నా నాకు ఇబ్బంది అవుతుంది. కానీ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ కార్డ్ ఉపయోగించుకోవాలనుకుంటాను. సో ఈ కన్స్ట్రక్షన్ పాస్ కోసం నేను హాస్పిటల్కి అయితే వెళ్తాను. ఎక్కడ పంజాబ్లో హాస్పిటల్కి వెళ్తాను. సో అక్కడ నా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అయితే నేను చూపిస్తాను. కార్డ్ ఏమో ఒరిజినల్ అంతా బాగుంది, కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఫార్మాట్ వేరు, అక్కడ ఫార్మాట్ వేరు, ఇక్కడ ఫార్మాట్ వేరుగా ఉంటుంది కదా. సో అలాగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్లో కూడా మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎడ్యుకేషన్కి వెళ్తాం, సో ఇక్కడ మనం ఆంధ్ర చదివే ఓకే. సో పంజాబ్, కేరళ అలా వెళ్తూ ఉంటాం, అక్కడ మనకి చెల్లదు. ఎందుకు, వాళ్ళకి తెలియదు ఈ యొక్క ఫార్మాట్ అనేది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఒక కార్డులో ఉండాలనేసి ఈ యొక్క యూనిక్ డిసేబిలిటీ కార్డ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి ఇది నేను ఒక వీడియోలో చెప్పిన విధంగా 2018 or 19 అనేది ఓకే చేసినప్పటికీ ఒక 2021 నుంచి అందరికీ వచ్చాయి. సో రీసెంట్గా అయితే ప్రతి ఒక్కరికి అయితే 99% నా తెలిసిన వరకు అయితే నేను చూసిన ప్రతి ఒక్కరికి ఓల్డ్ మెడికల్ కార్డ్ నుంచి న్యూ మెడికల్ వరకు డిసెంబర్ వరకు ఎవరికైతే మెడికల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అప్రూవ్ అనేసి నేను వినడమే కాదు, నేను చూశాను కూడా. సో కాబట్టి ఈ యూడిఐడి కార్డ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇండియాలో ఆల్ ఇండియా, మన ఇండియాలో ఎక్కడైనా సరే మనం బ్లైండ్ పర్సన్ లేదా సోన్సో పర్సన్ అని చెప్పి చూపించడానికి మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉపయోగపడుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసేది ఆయా రాష్ట్రంలోని జిల్లాల బోర్డ్స్, అంటే మనకి ఏదైతే మెడికల్ క్యాంప్స్ ఉంటాయో వాళ్ళే ఇష్యూ చేస్తారు. కానీ ఫార్మాట్ అంతా కూడా వేరు. సో అందరికీ ఒకేలాంటి ఫార్మాట్ ఉంటుంది. సో మై నాలెడ్జ్ ఇది. సో దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ కరెక్షన్ ఏమైనా ఉంటే దయచేసి ఎవరైనా తెలియజేయండి. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైల్వే పాస్ కావాలి. సో నేను రైల్వే పాస్ చేసుకోవాలి. సో ఆ యూడిఐడి కార్డ్ ఎత్తుకుని వెళ్తే నాకు చేసిస్తారా? సో యాక్చువల్గా ఏంటంటే ఏ డివిజన్కి ఆ డివిజన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రాలో విజయవాడ డివిజన్కి విజయవాడలో చేసుకోవాలి. సో మన సైడ్ ఇక్కడ గుంతకల్ వాళ్ళు గుంతకల్లో చేసుకోవాలి. ఇలా డివిజన్స్ వైజ్గా ఉన్నాయి. సో కొన్ని సందర్భాల్లో నేను వినింది ఏంటంటే, సో ఇప్పుడు నేను ప్రజెంట్ సికింద్రాబాద్ డివిజన్లో చదువుకుంటున్నాను. సో నా యొక్క ఎడ్యుకేషన్ కారణంగా నేను అక్కడ చేసిన అవకాశం అయితే ఉందని చెప్పి విన్నాను. ఒకవేళ ఉన్నట్టయితే అలాంటి చోట్లయితే మనకు ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికైతే యూనిక్ డిసేబిలిటీ కార్డుతో పాటుగా మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరమే. రాబోయే రోజుల్లో మెడికల్ సర్టిఫికేట్ పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంటుంది. సో యూడిఐడి కార్డే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడుగుతారు. ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ డిసేబిలిటీ కార్డ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నేతాజీ గారు, ఒక చిన్న ప్రశ్న అడగండి. ఇప్పుడు యూడిఐడి కార్డ్ని ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అనుకుందాం, ఇప్పుడు సదరంలో తీసుకున్నప్పటికీ కూడా 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. సో ఈ యూడిఐడి కార్డ్ని కూడా ఏమైనా రెన్యువల్ చేసుకోవాలా లేదా లైఫ్ టైం? సో నేను మెడికల్ సర్టిఫికేట్ అదేవిధంగా యూడిఐడి కార్డ్ రెండు కూడా చదివాను నేను క్లియర్గా. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి డేటా కూడా మన సదరం పైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు సదరం అనేది ఏంటంటే మనకి ఒక మాటలో చెప్పాలంటే టెంపరీ సదరం ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే లైఫ్ టైం సదరం ఉంటుంది. సో ఈ లైఫ్ టైం సదరం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా సో ఎటువంటి రెన్యువల్ అక్కర్లేదు. యూనిక్ డిసేబిలిటీ కార్డ్ క్లియర్గా అక్కడ ఇచ్చేసి ఉంటారు ఏమని. సో ఈ యొక్క కార్డు యొక్క వ్యాలిడ్ అని చెప్పి సంథింగ్ ఉంటుంది, అక్కడ పర్మనెంట్ అని చెప్పి ఉంటుంది క్లియర్గా. సో కాబట్టి అలాంటి విషయాల్లో ఎటువంటి వరి పడాల్సిన అవసరం లేదు. సో మన సదరం మెడికల్ సర్టిఫికేట్ పర్మనెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇది కూడా పర్మనెంటే. ఓకే. సో ఈ యూడిఐడి గురించి చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే మీకు వెబ్సైట్ అనేది ఎక్కడ దొరికాయి మీకు అన్ని? ఎలా మీరు ఈ వెబ్సైట్స్ని ఇలాంటివి ఎలా సేకరించారు? సో యాక్చువల్గా ఏంటంటే నాకు 2020లోనే నాకు యూనిక్ డిసేబిలిటీ కార్డ్ రావడం జరిగిందని చెప్పాను అందరికీ కూడా. సో నాకు ఆ టైంలోనే వచ్చింది. నేను ఆ యొక్క కార్డ్ని స్కాన్ చేసుకున్నప్పుడు దాంట్లో లింక్ అయితే ఉండింది, యూనిక్ డిసేబిలిటీ కార్డ్ లింక్ అనేది. సో ఆ యొక్క యూనిక్ డిసేబిలిటీ కార్డ్ లింక్ తీసుకొని నేను చూశాను అక్కడ. సో అప్లై చేసే విధానం అంతా కూడా ఉండింది. సో ఇది నాకు ఒక 6 months బ్యాక్ ఈ ఆలోచన వచ్చింది, కానీ అది పట్టించుకోలేదు. సో నేను రీసెంట్గా మా వాళ్ళు ఒకరిది నేను యూనిక్ డిసేబిలిటీ కార్డ్ అనేది చూద్దామని చెప్పి చూడడం జరిగింది. అంటే అప్లై చేయాలనుకున్నాం, ఎందుకంటే
సో ఇంకా ఎవరికి అలాగే అప్లై చేద్దామని చెప్పి చూసామన్నమాట. సో ఏదైతే యూనిక్ డిసేబుల్ అలాగే నాకు వెబ్సైట్ ఐడియా ఉంది. సో కాబట్టి సో నేను డైరెక్ట్గా యూనిక్ డిసేబిలిటీ కార్డ్ అని కొట్టాను, పైన నాకు లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేసి ఏంటంటే సో నాకు సర్టిఫికేట్ కావాలి అంటే అప్లై ఈ యూనిక్ డిసేబిలిటీ కార్డ్ అండ్ ఈ మెడికల్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, దానిపై ట్యాప్ చేసి నేను చెక్ చేశాను. అక్కడ ఆల్రెడీ మెడికల్ అనేది నాకు కలిగి ఉంది అన్నట్టుగా ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు గమనించిన అలా వీడియోలో. సో అది నేను సెలెక్ట్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టాను. సో ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టే కన్నా ముందు అక్కడ ఏంటి బెనిఫిషియరీ ఐడి అండ్ ఆధార్ కార్డ్ ఈ రెండింటిలో ఏదున్నా మీరు ఏదని అడిగింది. సో నిజానికి మనం అప్లై చేయాలనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన కార్డు అసలు ఉందో తెలియదు మనకి, కాబట్టి మనకున్న ఆధారం ఏంటి ఆధార్ కార్డే. కాబట్టి అక్కడ ఆధార్ కార్డ్ టిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి స్టార్టింగ్గా ఏం చేశానంటే న్యూ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ న్యూ డిస్ట్రిక్ట్స్ని నేను సెలెక్ట్ చేసి సెర్చ్ చేశాను. నో అప్లికేషన్ చెప్పి వచ్చింది. సో అప్పుడు ఏం చేశానంటే నేను ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే నాకు క్లియర్గా అక్కడ చూపించడం జరిగిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఇది ఇంకా అప్రూవల్ కాలేదు. సో అప్రూవల్ కాలేగా ప్రస్తుతానికి ఈ విధంగా వచ్చిందని చెప్పి నేను అనుకోవడం జరిగింది. సరే ఇలా కాదని చెప్పి మనకి అలాగే వెళ్తే నేను డౌన్లోడ్ ఈ డిసేబిలిటీ కాదని చెప్పి ఉంది కదా, అక్కడ నేను ఇదే ఎన్విరాన్మెంట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అయిన వెంటనే నాకు అక్కడ ఈ యొక్క యూనిక్ డిసేబిలిటీ కార్డ్ సంబంధించినటువంటి డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపించింది. ఓకే, సో మనకి డౌన్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది అని అనుకున్నాను. సో అయితే ఈ తరుణంలో మన వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మన టెక్నాలజీ రిలేటివ్గా ఇది కూడా ఒక టెక్నాలజీ రిలేటివ్ మన అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది వాస్తవానికి నేను చూసింది డిసెంబర్ 15th or 16th ఆ టైంలో చూశాను అది. సో జనవరి 2-3 తేదీల్లో ఆ టైంలో నేను ఆ యొక్క వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. ఎడిటింగ్ అదంతా కూడా టైం బట్టి రీసెంట్గా ఒక 10 days 12 days బ్యాక్ అంటే ఐ థింక్ లాస్ట్ వీక్ 26 or 25 ఆ టైంలో అయితే ఈ యొక్క హౌ టు డౌన్లోడ్ యూనిక్ డిసేబిలిటీ కార్డ్ అనే యొక్క వీడియో వదలడం జరిగింది. సో తర్వాత అంతకన్నా ముందు 14 or 15 ఆ టైంలో అనుకుంటాను. సో ఈ హౌ టు చెక్ యూనిక్ డిసేబిలిటీ కార్డ్ స్టేటస్ అనేది మనం చేయడం జరిగింది. సో ఈ యొక్క 2 వీడియోస్ కూడా మనం చేసాం. ఒకవేళ ఏదన్నా సందేహాలు ఉన్నట్టయితే ఈ యొక్క వీడియోలో కాకుండా ఇంకా ఏదైనా అడిషనల్ సందేహాలు అంటే అవసరమైతే యూనిక్ డిసేబిలిటీ కార్డు గురించి మరిన్ని వివరాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఓకే నేతాజీ గారు, మరొక చిన్న ప్రశ్న అడగండి. ఇప్పుడు యుఐడిఐ కార్డులో మనకి ప్రస్తుతం అయితే ఓకే ఇప్పుడు ఉన్న ఓల్డ్ డిస్ట్రిక్ట్ని కొడితే వస్తున్నాయి. ఓకే, సో మనము ఇంకేదైనా అప్లోడ్ చేసుకోవాలంటే న్యూ డిస్ట్రిక్ట్స్ మారిపోయాయి, దాన్ని చేంజ్ చేసుకోవాలి, ఆ అవకాశం ఏమైనా ఉందా లేదా కొత్తగా అప్లై చేయాల్సిందేనా? ఓకే, గుడ్ క్వశ్చన్. సో కొత్తగా చేయవలసిందేనా అంటే సో వాస్తవానికి ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఏదైతే మెడికల్ బోర్డ్స్ ఉంటాయో అవైతే ఇంకా చేంజ్ కాలేదు. దీనికి ఉదాహరణ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ ఆధార్ కార్డులో అయితే న్యూ డిస్ట్రిక్ట్ అయితే ఉంది. సో మనకి మీకు తెలిసింది కొత్తగా మెడికల్ చేసుకునే మొత్తం కూడా ఆధార్ బేస్ చేసుకునే వస్తుంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. కానీ సో ఈ యొక్క డిస్ట్రిక్ట్ వరకు మాత్రం ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదే వచ్చింది. నాకు తెలిసి ఇదంతా కూడా మెడికల్ బోర్డ్స్ అంతా కూడా విడిపోయేంత వరకు అయితే మనం ప్రస్తుతానికైతే అప్డేట్ చేసుకోలేమనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మన్సూర్ ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. ఓకే, సో ఎనీ డౌట్స్ యూనిక్ డిసేబిలిటీ కార్డ్స్ పైన? రైట్. సో ఓకే, ఇంతవరకు మీరు యూనిక్ డిసేబిలిటీ కార్డ్ పైన మనం చర్చ చేపట్టాం. సో ఇంతకుముందు మనం యూట్యూబ్ స్టూడియోలో వచ్చినటువంటి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దాని గురించి మీకేమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు అడగచ్చు. ఓకే, ఈ యూట్యూబ్ స్టూడియో గురించి బ్రదర్ ఒక నా యొక్క సందేహం ఏంటంటే ఈ యూట్యూబ్ స్టూడియో ఏదైతే ఉందో ఈ యూట్యూబ్ స్టూడియోలో మనకి వెబ్సైట్ యూజ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఈ యాప్ ఓపెన్ అవ్వకుండా మనకి వెబ్సైట్లను యూజ్ చేసే అవకాశం ఉంది యూట్యూబ్ ఎడ్యుకేషన్లో?
మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి. ఇది మీకనే కాదు, ప్రతి ఒక్కరికి సైట్ ఇష్యూ అయితే ఉంది. సో ఈ సైట్ ఇష్యూ లేకుండా డైరెక్ట్గా మొబైల్ ద్వారా లేదా వెబ్ ద్వారానైనా సరే డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోతోనే చేసుకునేటట్టుగా వాళ్ళు రాను అప్డేట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి మనం యూట్యూబ్ స్టూడియో నుంచి వితౌట్ ఎనీ సైట్ డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలోనే మనం అన్ని పనులు చేసుకునే విధంగా మనకి అప్డేట్స్ అనేవి ఇస్తున్నారు. కాబట్టి ఆ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇటువంటి ఇష్యూస్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాగా తెలిసిన వాళ్ళతో సహా టెక్నీషియన్స్తో సహా అందరూ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో చాలా చోట్ల సందేహం అనేది అందరికీ రేజ్ అవుతుంది. సో కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం కొంచెం చూసి మాత్రమే ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే ఇంకేదైనా సరే క్రియేట్ చేసుకోవడం కానివ్వండి చెయ్యాలి. సో ఖచ్చితంగా సైట్స్లో అయితే ఇష్యూస్ ఉన్నాయి. అవి కొంచెం చాలా చోట్ల ఒకసారి ముందుకు జరగకపోవడం, అలాగే ఒకసారి మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే మనం చేసుకుంటూ ఉంటే వేరే యాప్స్ అనేవి ఓపెన్ అయిపోవడం, అలాగే ఒక్కొక్కసారి అసలు మనం అటు ఇటు కదలకుండా ఒకే చోట కజర్ అనేది స్టిక్ అని అయిపోవడం, ఇటువంటి ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సో నేను దీనికి సంబంధించి కూడా నేను యూట్యూబ్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాను. కాబట్టి వీటికి సంబంధించి నేను డైరెక్ట్గా యూట్యూబ్ వారి ఈమెయిల్లోకి వెళ్ళి నేను రిక్వెస్ట్ అనేది రేస్ చేయడం జరిగింది. సో వితిన్ అవర్స్లో మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని కూడా చెప్పారు. సో వెయిట్ చేద్దాం ఫ్యూ డేస్. సో అది సాల్వ్ అవుతుందేమో. నేను కూడా ఈ రిక్వెస్ట్ పెట్టింది వచ్చేసి మొన్న ఉదయం 9:30కి రేస్ చేశాను. సో వాళ్ళు 11:30కంతా నాకు సమాధానం అనేది పంపడం జరిగింది. మేము రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, అది సైట్లో కొంచెం ఇష్యూ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు అడిగిన దానికి ఇది నా సమాధానం. వెరీ గుడ్. సో మీరు అన్నట్టుగా మీరు చెప్పినాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక పరంగా సైట్ ఎంత వెబ్ వర్షన్లో ముఖ్యమో, సో మొబైల్లో యూట్యూబ్ స్టూడియో అంటే వైట్యూ స్టూడియో, సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి యూట్యూబ్ చాలా రోజుల తర్వాత గ్రహించదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను 2 years నుంచి అయితే యూట్యూబ్ స్టూడియో అనేది యూజ్ చేస్తున్నాను. కానీ ఈ యొక్క ఒక 6 or 8 months నుంచి అనుకోవచ్చు ఒక పరంగా. సో నుంచి తీసుకొచ్చిన అప్డేట్స్ మనం చూసినట్టయితే మీరు అన్నట్టుగా సైట్తో పాటుగా దీన్ని సమానంగా అయితే తీసుకువస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నా యొక్క అభిప్రాయం కూడా. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ 2 టాపిక్స్ మీద మొట్టమొదటిగా ఇప్పుడు మన్సూర్ గారిని వారికి ఉన్నటువంటి సందేహాలు అలాగే దీని పట్ల మీ అభిప్రాయాలని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. తన లెఫ్ట్ అయ్యారులేండి. ఓకే, అయితే మన్సూర్ గారు లెఫ్ట్ అయ్యారు. సో సారీ ఫర్ దట్. ఇప్పుడు అమీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎనీ డౌట్స్ అమీర్? ప్రెసెంట్ అయితే నో డౌట్స్. సో ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే ఏదైతే ఈ యొక్క యూట్యూబ్ ఎడ్యుకేషన్లో ఇది ఖచ్చితంగా ఉపయోగకరమే అంటావా? ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే చాలా ముఖ్యం ఇది. సో మీ అందరికీ కూడా నేను తెలియజేసిన విషయం ఏంటంటే ట్యాగ్స్ ఏదైతే మనం వీడియోస్ ట్యాగ్స్ ఇస్తామో అది ఏ విధంగా ఇవ్వాలో నాకు స్టార్టింగ్ నిజంగా తెలియదు. నాకు నిజంగానే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు దగ్గర 4 years ఏమవుతుంది. సో ఈ 4 years నుంచి నాకు తెలియదు. సో రీసెంట్గా మన యొక్క ఛానల్ ఏదైతే వీడియో వచ్చిందో ఆ యొక్క వీడియో వచ్చిన తర్వాత నుంచి నేను ప్రతి వీడియోస్గా నేను ట్యాగ్స్ ఇస్తున్నాను. సో దాని యొక్క ఫలితాన్ని నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ఇందులో నుంచి స్నేహంగా నేర్చుకుని అయితే ట్యాగ్స్ గురించి అని చెప్పక తప్పదు. సో ఈ యూట్యూబ్ స్టూడియోలో అతను అంచెలంచెలుగా ఇస్తున్న అప్డేట్స్ ఏంటంటే మనము క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియోని ఎంచుకొని అక్కడికి వెళ్ళి మనం కీవర్డ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మన ఛానల్ యొక్క కీవర్డ్స్ అనేవి సెర్చ్లోకి రావాలంటే అవి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోనే మనకి కామెంట్ అనేటువంటి ఒక సెక్షన్, ఆ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడే కీవర్డ్స్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. సో అక్కడ మనం డైరెక్ట్ కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. కానీ క్రోమ్లో అప్లై చేసినటువంటి కీవర్డ్స్ మనకి బయటకు కనిపిస్తాయి.
యూట్యూబ్ స్టూడియో ద్వారా అప్లై చేసినటువంటి కీవర్డ్స్ మనకి కనబడవు, కానీ సెర్చ్ బార్లో అందరికీ ముందుకు వచ్చేలా ఇది మనకి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. సో అంటే క్రోమ్లో ఏదైతే కీవర్డ్స్ యాడ్ చేస్తామో ఆ బయటికంటే ఎలా కనిపిస్తాయి? క్రోమ్లో మనకి కీవర్డ్స్ టైప్ చేసి చెప్పేటప్పుడు అక్కడే మనకి సెట్టింగ్స్లో కనబడతాయి. ఇప్పుడు మనం సెర్చ్ చేస్తున్నప్పుడు విహెచ్ టెక్నాలజీ విహెచ్ టెక్నాలజీ అలా మనకు కనబడుతూ వస్తాయి. సో టెక్నాలజీ, టెక్ ఇన్ఫో, టెక్ అవన్నీ కూడా మనం టైప్ చేస్తాం. ఎడ్యుకేషన్ అవన్నీ కూడా మనం టైప్ చేస్తాం. టైప్ చేసిన ప్రతిదీ మనకి కనబడతాయి. బట్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియోలో ఒక చిన్న ఇష్యూ ఉంది. అదేంటంటే మనం టైప్ చేసిన ప్రతి ఒక్కటి కూడా కనబడదు. ఎంత చూసినా కూడా కనబడదు. అది ఐడికి వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా అది రేజ్ అవుతుంది. ఖచ్చితంగా అది పబ్లిక్ మాత్రం కనిపిస్తుంది. సో క్రోమ్లో టైప్ చేసింది ఏంటంటే మీరు టైప్ చేసిన కీవర్డ్స్ మీకు ఖచ్చితంగా రేపు యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చినా కూడా మీ కీవర్డ్స్ మీకు కనబడతాయి. యాక్టివ్ ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది మనకి కమ్యూనిటీ ట్యాబ్లో. సో అక్కడ మనకి ఈ యొక్క ఫ్యూచర్స్ అనేవి కనబడతాయి. సో మనం ఎంటర్ చేసినటువంటి కీవర్డ్స్ అక్కడే ఉంటాయి. బట్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చిన మొబైల్ ద్వారా వచ్చిన ఇష్యూ ఏంటంటే యూట్యూబ్ స్టూడియోలో మనం ఎంటర్ చేసిన కీవర్డ్స్ అనేవి కనబడతాయి. ఇది ఒక్కటే మనకి చిన్న ఇష్యూ. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, లేదా మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు వంటివి కూడా మాకు ఇస్తే ఇన్ ఫ్యూచర్లో మేము ఏం చేయగలం, ఏం చేస్తే మీకు బాగుంటుంది చెప్తే బాగుంటుంది. ఓకే, సో గుడ్. సో కీవర్డ్స్ కూడా మనకి ఛానల్లో ఖచ్చితంగా ఎంతో యూస్ఫుల్ అనేది సో నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా నేను కూడా ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు న్యూ యూట్యూబర్స్ మీరు కూడా కీవర్డ్స్ అనేది ఇవ్వండి. సో వీలైతే ఆ కీవర్డ్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలో మనం వీలైతే క్రోమ్లో నుంచి అయినా సరే, లేదా యూట్యూబ్ స్టూడియో నుంచి అయినా సరే ఎలా ఇవ్వాలో కూడా మనం వీలైతే ఆ యొక్క వీడియోగా చేద్దాం. ఇన్ కేస్ మనం చేసామనుకుంటాను మన ఛానల్లో, చేయకపోయినప్పటికీ ఒకవేళ చేసినప్పటికీ చేసి చాలా రోజులు అయి ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ దాన్ని మళ్ళీ చేసే ప్రయత్నం. కీవర్డ్స్ గురించి చేయలేదు, అసలు ట్యాగ్స్ గురించి చేస్తున్నా. ఓకే, అది తప్పకుండా మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం చేసి పెట్టే ప్రయత్నం చేద్దాం. అదే నాకు గుర్తున్న కాడికి ఏంటంటే ట్యాగ్స్ గురించి చేసాం రీసెంట్గానే, ఆ విషయం అందరూ తెలిసిందే. సో ఈ యొక్క ఏదైతే ఇవి ఉన్నాయో దాని గురించి మనం చేయలేదు. తప్పకుండా నేను చేస్తున్న ప్రతి కంటెంట్ నార్మల్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో చేసినటువంటి కంటెంట్ చూస్తున్నాను. అలాగే మనం యూట్యూబ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు థీసిస్ దొరుకుతాయి క్రోమ్లో. సో ఎక్కడంటే వికీపీడియాస్ ఉంటాయి, అక్కడ యూట్యూబ్ వికీపీడియా అని సెర్చ్ చేస్తే మనకి యూట్యూబ్ సంబంధించి థీసిస్ దొరుకుతాయి. సో ఆ థీసిస్లోని కొన్ని పాయింట్స్ అవన్నీ కూడా చూస్తూ, సో మన వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది, ఏదైతే మన వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందనే కంటెంట్ మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యూట్యూబ్ స్టూడియోలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఏదైనా నేను అప్డేట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క అప్డేట్ని కూడా విహెచ్ టెక్నాలజీకి అంకితం చేస్తాను. నేను ఏది కూడా ఇతరుల ఛానల్స్లో కానీ లేదా ఇతరుల దాంట్లో కానీ చేయబోను కూడా. ఎందుకంటే యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రవేశపెట్టినప్పుడు విహెచ్ టెక్నాలజీలోనే చేస్తే బాగుంటుంది, నాకు లైఫ్ ఇచ్చిన ఛానల్ అని నేను అనుకున్నాను కాబట్టి దాంట్లోనే చేస్తాను. ఇంకా కూడా ఫ్యూచర్లో యూట్యూబ్ స్టూడియో కాదు, యూట్యూబ్ ఎడ్యుకేషన్ కాదు, ఇంకా కూడా చాలా సిరీస్ అనేవి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాను. సో దానిలో భాగంగా ఎన్నెన్నో సిరీస్ అనేవి ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అని మాత్రమే చెప్పగలను. థ్యాంక్ యూ. సో నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మనం ఇంకా కూడా మనం వీలైతే ఈసారి ఇంకా మంచి టాపిక్స్ అయితే ఇద్దాం. సో ముఖ్యంగా ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే, సో నేను ఒక మాటలో ముగించేస్తాను ఈ విషయం చెప్పి. సో జీమెయిల్ గురించి నన్ను అడిగారు చాలామంది మిత్రులు, వాళ్ళందరికీ కూడా మనం వీడియో ద్వారా అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విషయం ఉపయోగపడిందని భావిస్తున్నాను. సో మీ ఇద్దరిలో ఎవరికైనా ఉపయోగపడిందా? అంతకుముందే మీకు మ్యాటర్ తెలుసా? అఫ్కోర్స్ నా వరకైతే నేను చూసినప్పుడు జీమెయిల్కి సంబంధించి నేను చాలా వరకు జీమెయిల్లో ఒక మెయిల్ క్రియేట్ చేయడం ఎలా, అలాగే ఒక మెయిల్ని క్రియేట్ చేసిన మెయిల్ని ఇప్పుడు మెయిల్లో ఉన్నటువంటి మెసేజెస్ని మల్టిపుల్ డిలీషన్ ఎలా చేయాలి, ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడింది. మెయిల్ని క్రియేట్ చేయడం ఎలా, అది ఉపయోగపడింది.
అలాగే మల్టిపుల్ మెసేజెస్ని ఇటీవల వచ్చిన అప్డేట్స్ సంబంధించి మల్టిపుల్ మెసేజెస్ని ఎలా డిలీట్ చేయాలి. కానీ నేను కోరుకునేది ఏంటంటే పాస్ కీస్కి సంబంధించి మనం చేశామని అనుకుంటున్నాను. సో చేయకపోతే ఒకసారి చేయండి. చేయలేదు, అది చేద్దాం ఖచ్చితంగా. అన్ని ఛానల్స్లోనూ ఉన్నాయి, బట్ మన ఛానల్లో కూడా ఇటువంటి అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ప్రేక్షకులు అందరూ గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే ఛానల్స్లో ఉన్నాయి అంటున్నారు, ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే అన్ని ఛానల్స్లో ఉండిండొచ్చు కాక మనం కాదనడం లేదు. సో కాకపోతే మనం చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా సో మన ఛానల్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఆ యొక్క ఛానల్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఈ రెండు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో ఇలా అయితే మనం అనుకోవచ్చు. సో దాంట్లో లేని వాళ్ళు కూడా మన దాంట్లో ఉండొచ్చు కాబట్టి ఆ కంటెంట్ చేస్తున్నా కానీ అంతే తప్ప మనము ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు తొక్కాలని కానీ లేదా వాళ్ళ యొక్క కంటెంట్ కాపీ కొట్టాలని కానీ విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం కాదు, కాబోదు కూడా. తప్పకుండా అండి, మనం ఖచ్చితంగా సో చేద్దాం. ఇది అవసరం రీత్యా మనం ఖచ్చితంగా ఇది పాస్ కేసు అయితే గురించి అయితే చేద్దాం. తప్పకుండా. సో రీసెంట్గా ఏదైతే మనం జీమెయిల్ గురించి ఇంకో వీడియోగా చేసాం, ఇది డిసెంబర్లో అప్లోడ్ చేసినాం దాన్ని. ఇది సో మెయిల్స్ ఏదైతే డిలీట్ చేస్తామని చెప్పి గూగుల్ వార్నింగ్ ఇచ్చిందో అది ఎవరికి ఇచ్చింది ఏమిటి అనేది కూడా క్లియర్గా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా అందరికీ కూడా ఉపయోగపడిందని ఆ యొక్క వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. నాకే 3-4 నేను తెలిసిన వాళ్ళు అడిగితే నాకు ఒక్కొక్కలాగా చెప్పారు ఒక్కొక్కరు. ఫైనల్గా నాకు తెలిసిన విషయం నేను మీ అందరితో కూడా ఆ రోజు పంచుకోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీమెయిల్స్ అనేది యాక్టివ్లో పెట్టుకోండి. దీంట్లో మాత్రం నేను అసలు మెయిల్ షాకింగ్ న్యూస్, జీమెయిల్ ఉపయోగించే వినియోగదారులకు షాకింగ్ న్యూస్, జీమెయిల్ని డిలీట్ చేస్తున్నామని చెప్పేసి హెడ్డింగ్ విన్నాను. సో ఆ హెడ్డింగ్ విన్నగానే నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. ఏందబ్బా నా మెయిల్ కూడా డిలీట్ అవుతుందా అని. విహెచ్ టెక్నాలజీలో వచ్చే వరకు కూడా నాకు ఈ విషయం పూర్తిగా తెలియదు. సో దానికి మాత్రం మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. సో నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. మన డేటా ఒక డిలీట్ అవుతుంటారు, కొంత డిలీట్ కాదంటారు, కొంతమంది మెయిల్స్ రిమూవ్ అవుతాయి అంటారు, మెయిల్స్ రిమూవ్ కావంటారు. అసలు క్లారిటీ లేకుండా ఉండే. సో వాస్తవానికి ఏంటంటే ఇది ఎప్పటి నుంచో వచ్చింది ఆ విషయం నాకు తెలుసు, అది 6 months బ్యాకే. సో నేను క్లారిటీ ఇవ్వలేదు అప్పుడు. సరే అందరికి తెలుస్తుంది అనుకున్నాం. సో ఇది ఇంత వదంతులు వస్తాయని అసలు అనుకోలేదు. కానీ దాంట్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని నేను భావిస్తున్నాను. అది ఒక రోజు నేను అందరికీ కూడా అందించాలి. సో మనం గ్రూప్స్లో పెట్టచ్చు, గ్రూప్స్లో చెప్పేయచ్చు. సో మనకేంటి ఛానల్, సో యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది పబ్లిక్ డొమైన్. సో అందరికీ కూడా తెలుస్తుందనే ఉద్దేశంతోనే మనము ఈ యొక్క దీన్ని అయితే మనం పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో మెయిన్గా అయితే ఈ 3 డిస్కషన్స్ అనుకున్నాం. సో ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేదా మనం ఆ యొక్క వీడియో అనేది ముఖ్యంగా ఎందుకంటే లైవ్ చేసింటే బాగుండేది, ఇంకా పార్టిసిపేట్స్ వచ్చింటారు. సో ఇంకా బాగుండేది. సో మీ యొక్క సందేహాలు ఏమున్నా సరే సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది ప్రీమియర్లో అయితే పెడతాం. సో మీరు ఆ యొక్క ప్రీమియర్ యొక్క లైవ్ చాట్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ మీరు తెలియజేయండి, ఖచ్చితంగా మేము రెస్పాండ్ అయితే అవుతాం. సో వాట్సాప్లో స్కెడ్యూల్ మెసేజ్ గురించి మన ఛానల్ తరపు నుండి ఏమైనా టికెట్ రైజ్ చేయగలరా? సో అంటే చేయడానికి ఏమైనా వస్తుందా? వాస్తవానికి ఏంటంటే స్కెడ్యూల్ మెసేజ్ చేయాలని ఆలోచన నాకు ఉంది. వాస్తవం చెప్తున్నాను, షెడ్యూల్డ్ మెసేజెస్ గురించి చేయాలని నాకు 2 విషయాలు ఏంటంటే, సో మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉపయోగించి, థర్డ్ పార్టీ అంటే ఏంటి, ప్లే స్టోర్ యాప్సే మనకు కాదన్నప్పుడు. సో అది ఇతరులు లేదు, వాట్సాప్ సంబంధించిన యాప్ కాదండి. వాట్సాప్ అఫీషియల్గా అయినా ప్రకటించితే బాగుండేది. ఇతర యాప్స్ ఉపయోగించి మనం దానికి వాట్సాప్ యాక్సెస్ ఇచ్చి షెడ్యూల్ మెసేజ్ పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల మన యొక్క డేటా కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను అది చేయలేదు, నేను యూజ్ చేయడం లేదు కూడా. అంటే మన తరపు నుండి ఏమైనా టికెట్ రేట్ చేయడానికి ఏమైనా వస్తుందా? అంటే వాళ్ళకి అంటే ఒకటి పెట్టడం మీరు విషయం ఏంటంటే, వాస్తవానికి నేను రీసెంట్గా చదివిన ఆర్టికల్స్ లేదంటే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఉందనే తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, మీరు గమనించుంటారు, టెలిగ్రామ్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో అదే ఫీచర్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఆఖరికి వాట్సాప్ ఛానల్ కూడా వచ్చింది, మీకు తెలిసింది ఆల్రెడీ, మీరు కదా ఇది చేస్తున్నారు ఆల్రెడీ. సో అలా అయినా టెలిగ్రామ్ని వాట్సాప్ అయితే కాపీ కొడుతూ వస్తుంది ఒక పరంగా. సో అందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ని టెలిగ్రామ్ కాపీ కొట్టింది స్టోరీస్ రూపంలో. అదిగా కొద్దిగా రావాలి, అది కూడా అప్డేట్లో ఉంది. సో షెడ్యూల్ మెసేజెస్ ఏంటంటే మనకి ప్రస్తుతానికైతే
ఫీడ్బ్యాక్ రేస్ చేయొచ్చు, పర్లేదు. కానీ అంత భిన్న అయితే ఎక్స్పెక్ట్ చేయలేమని మాత్రం నా అభిప్రాయం. సో ఓకే, ఇది ఒక సవాల్గా నేనైతే విహెచ్ టెక్నాలజీ తరపు నుంచి నేను స్వీకరిస్తున్నాను. సో ఫ్యూ మంత్స్లో ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యేదానికి ప్రయత్నం చేద్దాం. మేము చాలా యాప్స్కి మేము చేసే ప్రతి ఈ విహెచ్ టెక్నాలజీలో చేసే ప్రతి యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము ఎక్స్ప్లోర్ చేసి అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసి మ్యాక్సిమం 89 to 90% ఎక్స్ప్లోర్ మనకి యాక్సెస్గా ఉంటుంది అన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే విహెచ్ టెక్నాలజీలో పరిచయం చేస్తున్నాం. సో ఈ యొక్క ఫెసిలిటీ ఏదైతే అమీర్ గారు ఇక్కడ మా దృష్టికి తీసుకొచ్చారో, సో దానికి సంబంధించి ఇదొక నేను ఒక సవాల్గా స్వీకరిస్తున్నాను. సో ఈ సవాల్ అనేవి మనకి రెట్టిఫై అవుతుందా కాదా అనేది తర్వాత తేలాల్సి ఉంది. సో ఏదేమైనా టైం టు టైం వాట్సాప్ వారికి నేను ఈ ఇష్యూని అనేది గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో విహెచ్ టెక్నాలజీలో హాజరైన ప్రతి ఒక్క మెంబర్కి నేను తెలియజేసేది ఏంటంటే, నేను ఏదైతే మీకు ఫీడ్బ్యాక్ అనేది విహెచ్ టెక్నాలజీ వాట్సాప్ గ్రూప్లో మీరు ఉండే ఉంటారు. సో వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. ఆ ఫీడ్బ్యాక్ని మీరు మల్టిపుల్ ఒక్కటేసారిగా వాళ్లకు వెళ్ళేటట్టు కనుక చేరవేస్తే, సో ఇది మనకి ఈ ప్రాబ్లం అనేది మనకి రిజాల్వ్ అయ్యి ఈ షెడ్యూల్ మెసేజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. దీని మీద వాళ్ళు చాలామంది ఆసక్తి కనబరిచారు అనేటువంటి విధానంతో వాళ్ళు మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు వీలైనంత వరకు దీన్ని ప్రయత్నం చేయండి. మెయిన్గా ఏంటంటే బ్లైండ్స్ ఒకటే కాకుండా మీ నార్మల్స్తో కూడా ఇది చేయించండి. అప్పుడే ఇది ఏదైనా ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్. ఇది ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. అది మన చేతుల్లో అయితే లేదు, ప్రయత్నిస్తాం. ఈ చర్చలో మనకు వచ్చినటువంటి ఇష్యూ ఇదే కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక ఇదిగా తీసుకుంటాం. అందులో అఫీషియల్గా నేను ఏదైతే మన ఛానల్ మెయిల్ ఉందో దాని నుంచి నేను పెడతాను, నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా మీకు కొంతమందికి మెయిల్స్ కూడా ఉంటాయి. సో మీ అఫీషియల్స్ మెయిల్స్ కాకుండా మెయిల్స్ ఎన్ని మెయిల్స్ ఉంటాయి అన్ని మెయిల్స్ నుంచి కూడా మీరు పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే కనీసం స్ట్రెంత్ ఉన్నట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేయండి, పంపించదాం, చూద్దాం ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని. నేను ఏదైతే ఉందో మా ఇష్యూ మనకి ఏదైతే కావాలనో, మనకి కావాల్సినటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని నీట్గా టైప్ చేసి మేము మీకు విదిన్ డేస్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో పెట్టిన మరుక్షణమే మీరు అందరికీ కూడా మల్టిపుల్ మెయిల్స్ని పెట్టండి. ఇది ఖచ్చితంగా మనం రిజాల్వ్ అవుతుందని అనుకుందాం, మనకి ఇస్తారని అనుకుందాం ఈ ఫెసిలిటీ, చూద్దాం. ఓకే, సో ఇంకేమైనా డౌట్ ఉందా అమ్మి? యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే ఇలా మన ఫీడ్బ్యాక్ ఇద్దాం అనేసి యూట్యూబ్ ఛానల్ నుండి గ్రూప్ నుండి అనేసి మీరు అన్నారు. నాకు తెలుసు మీ దగ్గరికి నేను ఏమన్నా తీసుకొస్తే మీరు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని తెలుసు, అందుకే నేను ఇలా అడిగాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు వీలైనంత తొందరగా మెసేజ్ అందిస్తే మేము మా దగ్గర ఉన్నటువంటి మెయిల్స్ అండ్ మొబైల్స్ నెంబర్స్తో మేము అనేది వాళ్ళకి సెండ్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అమీర్, వీలైనంత తొందరలో ఇది చేసేద్దాం. అదేవిధంగా మీరు ఒక మాట అన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అది ఏంటన్నారంటే మీరు చేస్తారు, ఆ విషయం మాకు తెలుసు అని. సో మీ నుంచే కాదు, అభిమానుల నుంచి కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నందుకు, అలాగే మీ నుంచి ఇప్పుడు మేము పాజిటివ్ రెస్పాన్స్ విన్నందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం. తప్పకుండా విహెచ్ టెక్నాలజీ చెప్పిందంటే 100కి 94% చేస్తుంది. 6% అటు ఇటు అయితే మేమేం చేయలేము. బట్ 100కి 94% విహెచ్ టెక్నాలజీ తలుసుకుంటే విహెచ్ టెక్నాలజీ ఖచ్చితంగా చేస్తుంది అనేది పక్కన పెడితే నేను ఖచ్చితంగా చేయగలనని నేతాజీ గారికి నమ్మకం ఉంది. అందుకనే ఆయన ఏం చేశాడు, క్లబ్ హౌస్ నువ్వే చెయ్యి అన్నాడు. నేనేం చేశాను, నా వల్ల అవుతుందా అన్నా నేను ఫస్ట్లోనే. లేదు, నువ్వే చెయ్యాలి, మీరే చెయ్యాలి, మీరు చేస్తే చెయ్యండి, లేదంటే లేదు, నాకు ఎప్పుడైనా కుదిరితే చేస్తా లేకపోతే లేదు అన్నాడు. అయితే ఇండైరెక్ట్గా నాకు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఏంట్రా ఈయన నన్ను చేయమన్నాడు, నాకు ఛాలెంజ్ ఇస్తున్నాడు, సో దీన్ని చేయగలనా అని ప్రయత్నం చేశాను. నేను ఖచ్చితంగా 1 అవరే దాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. అది అదేదో అంటారు కదా, ఒక ఛాలెంజింగ్గా తీసుకున్న తర్వాత 1 అవర్ నాకు చాలా ఎక్కువైంది.
సో ఎక్స్ప్లోర్ చేసిన విదిన్ మినిట్స్లో నేను వీడియో చేసి అతనికి పెట్టేశాను. సో అప్పుడు అనిపించింది నాకు, ఓహో మనలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత శక్తి ఉంది, దాన్ని ప్రోత్సహించారు నేతాజీ గారు అని. అందుకనే ఇటువంటి వ్యక్తి దగ్గర నేను ఉన్నాను కాబట్టే దేన్నైనా కూడా నేను చెయ్యను అని చెప్పను, చేస్తానని చెప్తాను. 100కి 94% మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా. ఓకే, సో ఈ చర్చస్ అయితే అందరికీ కూడా యూస్ఫుల్ అనే భావిస్తున్నాము. సో ఏదైనా మీకు కావాల్సి వస్తే మీరు ఖచ్చితంగా అడగండి. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ కూడా మీకు మేము చెప్పే విధంగానే ఖచ్చితంగా అందిస్తాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఎవరికి డౌట్స్ లేవని భావిస్తున్నాను. సో అందరికీ కూడా మరొకసారి తెలియజేసే విషయం ఏంటంటే, యూనిక్ డిజబిలిటీ కార్డ్స్ గురించి ఏదన్నా సరే మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో అబౌట్ సెక్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని అయితే మీరు సంప్రదించండి. ఖచ్చితంగా మీరు ఆ కార్డ్స్ తగలని పక్షంలో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము చూసుకొని మీకు రిప్లై అయితే ఇస్తాం. సో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ దగ్గర మీరు అడగవచ్చు. సో చాలా మందికి అయితే మా యొక్క నంబర్లన్నీ అందరూ తెలిసి ఉంటాయి, నాది కానీ సూర్యనారాయణ గారి కానీ. సో ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ టు ఆల్. జై హింద్.